హైదరాబాద్లో డ్రైనేజ్ వరద నీటి సమస్య తీవ్రంగా ఉందని ఎంపీ ఈటెల రాజేందర్ అసహనం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన తాజాగా మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాకముందు హైదరాబాద్లో వరదలు వస్తే కార్లు కొట్టుకుపోవడం, మనుషులు మ్యాన్ హోల్స్లో పడడం చూశామని, ఇప్పుడు 11 ఏళ్ల తర్వాత కూడా హైదరాబాద్లో ఆ సమస్యలు అలాగే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. విశ్వనగరంగా చెప్పుకునే హైదరాబాద్లో కనీసం డ్రైనేజ్ వ్యవస్థ కూడా సరిగ్గా లేదని విమర్శించారు. చాలా వేగంగా విస్తరిస్తున్న సిటీలో చాలా వరకు పైప్ లైన్స్ లేవని, తాగునీటి కనెక్షన్స్ లేవని, ఒకవేళ నల్లా కనెక్షన్లు ఉన్నా కూడా నీళ్లు రాని పరిస్థితి ఉందని అన్నారు. వెంటనే ప్రభుత్వం జీహెచ్ఎంసీ ఈ సమస్యలపై దృష్టి సారించి పరిష్కరించాలని ఈటెల డిమాండ్ చేశారు. ఒకవైపేమో విశ్వనగరం పేరుకు ట్యాక్సులు వసూలు చేసేటప్పుడు మాత్రం గొప్పగా వసూలు చేస్తారు, కానీ మురికి నీరును ట్రీట్మెంట్ చేసే విషయంలో కానీ, మురికి నీళ్లను రోడ్ల మీద పారకుండా ఉండే విషయంలో కానీ ఈ ప్రభుత్వం సంపూర్ణంగా విఫలమైపోయింది. మేము చెప్పినాం, వర్షాకాలం వస్తూ ఉంది, జిహెచ్ఎంసీ మీరు కోఆర్డినేట్ చేసుకొని మురికి కాలువలలో, పైపు లైన్లలో పేరుకపోయినటువంటి మట్టినంతా తీయండి. ఎక్కడెక్కడైతే 5 సెంటీమీటర్లకు 8 సెంటీమీటర్ల వర్షానికే మొత్తం మునిగిపోతున్నాయో ఈ మునిగిపోకుండా ప్రికాషన్ తీసుకోండి. ఇంత టెక్నాలజీ వచ్చింది, అవసరమైతే మిషన్లు ప్రకృతి చేసుకోండి, మ్యాన్ పవర్ ప్రకృతి చేసుకోండి, ఇవాళ ఇల్లు మునగకుండా చూసుకోండి అని చెప్పి వారి